వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు సంత మార్కెట్లో కేవీపీఎస్ మరియు చర్చ్పేట పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సంత మార్కెట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా కేవీపీఎస్ మరియు చర్చ్పేట పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కూటమి సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, అబ్దుల్ షబీర్, బెల్లంకొండ పుష్పవతి, మద్దిపాటి ఫణీంద్ర, గంగుల గోపి యాదవ్, జాన్ బాబు, ముంగండి కృపానందం, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, చెన్నా పరుపురాజా, కొవ్వాడ బాలు, అడ్డాల సాయిలక్ష్మణ్, సుబ్బారావు, తూరుగోపు సాగర్, ఎం రాజేష్, యు ప్రభాకర్ మరియు కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంత మార్కెట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి చర్చ్పేట పెయింటర్స్ యూనియన్, అలాగే చర్చ్పేట యూత్, అలాగే ఈరోజు కూటమి నాయకులు, అలాగే ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, నాయకులు అందరూ కూడా, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి ఈరోజు ఈ సందర్భంగా ఆ మహనీయునికి మనందరూ కూడా స్మరించుకుంటూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తాం. ఆ కార్యక్రమానికి మరి ఇక్కడ అందరూ కూడా, పెద్దలందరూ కూడా హాజరయ్యారు. కౌన్సిలర్స్ అందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒక విషయాన్ని మీ అందరి దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఈరోజు భారతదేశంలో పెద్ద జబ్బుగాను చాలా ఇబ్బందులు పాలు చేస్తూ దేశ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కుల సమస్య మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936 లాహోర్లో తోడక్ మండల్ సమావేశం, అంటే కుల నిర్మూలన సమావేశం సందర్భంగా కులాన్ని భారతదేశంలో నిర్మూలిస్తే కానీ ఈ భారతదేశం ముందుకెళ్తాదని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ప్రసంగించడానికి రెడీ అవుతుండగా కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటం జరిగింది. అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఈ కుల నిర్మూలన విషయంలో ఈ భారతదేశంలో ఉన్న సామాజిక ఆర్థికపరమైన అంశాలని, మూలాలని దెబ్బ కొడితే తప్ప కుల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఒక్క అక్షరం కూడా నేను తొలగించే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన అవసరమైతే సభను రద్దు చేసుకుంటారని కూడా చెప్పాడు. ఆ తర్వాత అదే అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన సమస్య అనే ఒక పుస్తకాన్ని 100 పేజీలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చదవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కులం అనేది ఒక జాడ్యం, కుల నిర్మూలన జరగాలని చెప్పేసి ఆయన గట్టిగా వాంఛించారు. కానీ ఈ రోజు కూడా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కుల సమస్య ముందుకు వస్తుంది. ఈరోజు వనభోజనాలంటే అందరూ కలిసి, అన్ని కులాలు కలిసి చేసుకోవాలి, అది అర్థం. కానీ ఈరోజు కుల భోజనాలు అయిపోయింది. ఇదే రాజ్యాంగంలో కూడా దీని ప్రస్తావన చేశారు. కానీ రాజ్యాంగ విషయాలు కూడా ఉల్లంఘిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనందరం కూడా సమైక్యత కోసం పాటుపడాలి. అందుకని ఒక కులం పేరు మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. మన అందరం కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి కూటమి నాయకులు, చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక విజ్ఞప్తి ఏంటంటే, భవిష్యత్తులో ఈ సెంటర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్
సెంటర్ సర్కిల్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్రెడీ చైర్మన్ గారితో గతంలో కూడా విజ్ఞప్తి చేసాం. ఇక్కడ ఈ చౌక్ అని ఒక సెంటర్ పెట్టాలని చెప్పేసి నామకరణం చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ లేదా ఇక్కడ ఒక దరిద్రంగా ఉన్న మాకు ఆ పబ్లిక్ లిటర్ ని తొలగించాలని చెప్పి కోరాము. దాన్ని కూడా తొలగిస్తారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మున్సిపల్ చైర్మన్ గారిని అలాగే కూటమి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఈ రోజు నిడదవోలు సంత మార్కెట్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి కూటమి నాయకులకి అలాగే ఇక్కడ చర్చిపేట యువకులకి అందరికీ కూడా మా చైర్పర్సన్ కి ఎస్ఎఫ్ఐ రాంబాబు గారికి అలాగే మహిళలు మా పుష్ప గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ కూడా ఒక దిక్సూచి. మన రాజ్యాంగాన్ని రాసినటువంటి మన దేశ రాజ్యాంగం రాసినటువంటి అతి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన్ని ప్రతి ఇతర దేశాలు కూడా రోల్ మోడల్ గా తీసుకుని ఈయన యొక్క రాసిన రాజ్యాంగాన్ని ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నారంటే ఈయన ఎటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం అందరం కూడా గమనించవచ్చు. ఇటువంటి వ్యక్తి మనకి చెప్పిన అందరం కూడా ఈయన మార్గాల్లోని మనం అందరం నడిచి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారికి, నా తోటి కౌన్సిలర్స్కు, బీజేపీ రామారావు గారికి, సిపిఎం రాంబాబు గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, చర్చిపేట పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. బాలాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి సృష్టికర్త, ప్రధాన వ్యక్తి. రాజ్యాంగంలో మనం ఈరోజు 70 సంవత్సరాలు నిండినా కానీ మన అందరం అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా ఉండటానికి వారి రాసిన రాజ్యాంగమే ప్రతీక. వారు రచించిన రాజ్యాంగం వల్ల అందరూ సమిష్టిగా ఉండి మన దేశాన్ని ఈరోజు ప్రపంచ పటంలో 5వ స్థానంలో ఉంది. ఇది వరకు అట్టడుగు స్థానంలో ఉన్నది, ఇప్పుడు ఈరోజు మన 5వ స్థానంలో ఉంది. ఒక 2-3 సంవత్సరాల్లోనే మన భారతదేశం ప్రపంచంలో 3 ఆర్థిక వ్యవస్థ అత్యధిక ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మూల కారణం మన అందరం సమిష్టిగా ఉండటానికి కారణమైన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని రచించిన ప్రధాన వ్యక్తి ఈరోజు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే రాంబాబు గారు మున్సిపాలిటీ తరపున కొన్ని విషయాలు తెలియపరిచారు. ఆల్రెడీ ఇక్కడ లిటర్ని తీయటానికి మున్సిపాలిటీ డైరెక్ట్గా తీయటానికి లేదండి. అది ఆల్రెడీ అఫీషియల్స్కి మేము రాసాం. వారి పర్మిషన్ వచ్చిందని డిస్మెంటల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ త్వరలోనే దాన్ని పునర్నిర్మించడం జరుగుతుంది.